వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ద బెస్ట్ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇది చాలా రుచికరమైన వంట అండి. సరైన తీరులో వండాలే కానీ స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి ఎంతో రుచిగా ఉంటుంది. ఈవెన్ నాన్ వెజ్ బిర్యానీ కూడా దీని ముందు పనికిరాదు. ఎలాంటి స్పెషల్ అకేషన్స్కి కానీ లేదా వీకెండ్స్లో కానీ ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మేము రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోయేలా చేస్తున్నాము. ఎప్పుడూ మనం ఇంట్లో చేసే రెగ్యులర్ రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు తక్కువ సమయంలో క్విక్గా ఇలా మన స్టైల్లో ఓసారి బిర్యానీని ట్రై చేసి చూడండి. కంపల్సరీ అందరూ ఇష్టపడతారు. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళకైతే ఈ రెసిపీ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేస్తారు. చాలా ఈజీగా టేస్టీగా చేసేస్తారు. ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ రెసిపీకి ముందుగా 2 గ్లాసుల బాస్మతి బియ్యంని శుభ్రంగా కడిగి గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం. అందుకోసం ముందుగా ఒక బౌల్లో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1.5 స్పూన్ పన్నీర్ మసాలా, కొద్దిగా కసూరి మేతి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ పసుపు, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం, పొడవుగా తరిగిన 3 పచ్చిమిర్చి, సన్నని కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా మసాలాలన్నీ కలిసేలా కలుపుకొని ఇందులోకి 1 కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేశాక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి మిక్స్ చేసుకొని పన్నీర్ క్యూబ్స్ని వేసి ఈ మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా పన్నీర్ని మ్యారినేట్ చేసుకొని 1 గంట పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా రూమ్ టెంపరేచర్లో అయినా అలా 1 గంట వదిలేస్తే ఈ మసాలా అంతా పన్నీర్కి బాగా పడుతుంది. ఈలోగా బిర్యానీలోకి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద 1 మందపాటి గిన్నె పెట్టి 2 స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులోనే కొద్దిగా రాతి పువ్వు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా జాపత్రి, 3 ఇలాచి, 1 అనాస పువ్వు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నని కొత్తిమీర తరుగు, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి వీటన్నిటిని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఎసరికి తగినన్ని నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. 5 మినిట్స్కి ఎసరు బాగా మరుగుతున్నాయి చూడండి. ఈ స్టేజ్లోనే ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ రైస్ 80% మాత్రమే ఉడకాలి, లేదంటే బిర్యానీ మెత్తగా అయిపోయి రుచిగా ఉండదు. ఇలాంటి రైస్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటేనే ఆ రైస్కి రుచి. చూడండి, రైస్ ఈ స్టేజ్లో ఉడుకుతుండగా కాస్త నిమ్మరసం పిండుకొని కలిపేసి ఉడికించుకోవాలి. ఈలోగా గంట ముందుగా మ్యారినేట్ చేసి నానబెట్టుకున్న పన్నీర్ చూడండి ఎంత బాగా మసాలా అంతా పన్నీర్కి పట్టి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా ఇప్పుడు మరో మందపాటి గిన్నెను తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఉంచాలి. ఇప్పుడు రైస్ చూద్దాం. 10 నిమిషాల్లో రైస్ చూడండి 80% కుక్ అయిపోయింది. ఈ మాత్రం ఉడికితే చాలండి. ఇంకా వెంటనే జాలిగరిటతో రైస్ని తీసుకొని నీరు పోయేంత వరకు పైకి కిందికి ఎగరేసి అరేంజ్ చేసుకున్న పన్నీర్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన రైస్ని కూడా నీరు లేకుండా వడకట్టి పన్నీర్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన గార్నిషింగ్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్, బ్రౌన్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పైన టిష్యూతో కవర్ చేసి మూత పెట్టి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే దమ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో కనుక దమ్ చేసుకుంటే అడుగున మాడి బిర్యానీ అంత రుచిగా ఉండదు. సరిగ్గా 15 నిమిషాలకి ఇల్లంతా మంచి వాసనతో గుమగుమలాడిపోతుంది.
మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది. ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల ఆవిరి బయటికి పోకుండా పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. ఇంకా స్టవ్ ఆపేసి దించేయడమే. చూడండి లోపల పన్నీర్ పీసెస్ గ్రేవీ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీలోకి కాంబినేషన్ కోసం దాల్చా, ఆనియన్స్, ఎండుమిర్చి చట్నీ చేసాము. ఇందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని సర్వ్ చేశాను. ఈ చట్నీ తయారీ విధానం టైం లేక వీడియోలో చూపించలేదు. ఈ కాంబినేషన్లో ఫ్రై పీస్ బిర్యానీ సూపర్గా ఉందండి. ఇంకా ఇందులోకి పెరుగు చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు పన్నీర్ పీసెస్ పంటికి తగులుతూ ఉంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందండి. అంత రుచిగా ఉందండి. మన ఛానల్లో నాన్ వెజ్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా చేసి పెట్టాము. అది కూడా చాలా అంటే చాలా రుచిగా ఉండింది. మన ఛానల్లో ఎక్కువగా హైలైట్ అయింది ఫ్రై పీస్ బిర్యానీనే. ఇలా ఎన్నో రకాల వెజ్, నాన్ వెజ్ బిర్యానీలు చేసి పెట్టాము. ఆ రెసిపీస్ అన్నీ కూడా వేటికవి చాలా టేస్టీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. లింక్స్ని క్లిక్ చేసి వీడియో చూసి మీరు ట్రై చేయండి. తప్పక నచ్చి తీరుతాయి. అంత మంచి రెసిపీస్ అండి. మీరు కనుక మన ఛానల్ని ఫాలో అయితే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీస్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.